పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు కీలక కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీ అభివృద్ధి దిశగా పయనిస్తోందని, ఉత్తరాంధ్రకు విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఒక మణిహారం లాంటిదన్నారు ఎమ్మెల్యే చదలవాడ. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేయాలని చూశారు. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకున్నారని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ నేతల కృషి స్టీల్ ప్లాంట్ను కాపాడిందని అరవింద్ బాబు కొనియాడారు. ఉత్తరాంధ్ర మణిహారమైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్, దీని మీద అందరూ దృష్టి పెట్టడం జరిగింది. మరి దీని మీద ఎందుకు దృష్టి పెట్టాల్సి వచ్చిందంటే, గడిచిన 5 ఏళ్లుగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అమ్మేసి అదాని గ్రూప్ అమ్మేసేసి డబ్బులు చేసుకుందాము, అక్కడున్న ప్రజలకు ఎవరైతే కొన్ని వేల మంది ఉద్యోగస్తులు అక్కడ పనిచేస్తారో వాళ్ళందరూ కూడా అన్యాయం చేయడానికి ఆయన పూనుకున్నారు. మరి ఇటువంటి కార్యక్రమాన్ని గడిచిన 5 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉమ్మడి కుటుంబ నాయకులు అందరూ కూడా పోరాటాల ఫలితంగా ఉక్కు ఫ్యాక్టరీని మరి ప్రైవేట్ పరం కాకుండా మనం ఆపుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో మొన్న నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు మనకు హామీ ఇవ్వడం జరిగింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయను, ఏదైతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందో ఆ నష్టాలను భర్తీ చేయడానికి మేము అండగా ఉంటామని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మనం కాపాడుకోగలిగాం. అంటే ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందుండి ఏదైతే ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని మనం ఇవాళ దాదాపు 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ ఇవాళ వస్తుంది. కొత్తపాలెం నుంచి కోటకొండ వరకు దాదాపు 4 కోట్ల రూపాయల రోడ్డు నిర్మాణం కోసం మనకు ఆ నిధులు మంజూరు చేయడం జరిగింది.